వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గతంలో మనం చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమంగా ఇతర దేశాలకు తరలిపోతున్నాయని కూటమి ప్రభుత్వం నాయకులు ఆరోపణలు చేశారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా రేషన్ బియ్యాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని అప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళి పరిశీలించారు. ఆ సమయంలో ఒక షిప్పులో మన రాష్ట్రం నుంచి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆయన భావించి ఆ సమయంలో సీజ్ ద షిప్ అన్నారు. అంటే ఆ షిప్ను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పట్లో సీజ్ ద షిప్ అన్న పవన్ కళ్యాణ్ గారి ఆ వ్యాఖ్య సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. అయితే తాజాగా సినిమా థియేటర్లను పరిశీలించాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు వెళ్ళి సినిమా థియేటర్లను పరిశీలిస్తున్నారు. థియేటర్ల యజమానులు అధికారులకు తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. గతం నుంచి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సీజ్ ద థియేటర్లు అంటారేమోనని భయపడుతున్నారు యజమానులు. ప్రస్తుతం మన తెలుగు 2 రాష్ట్రాల్లో అయితే థియేటర్ల బంద్పై విస్తృతంగా చర్చ జరుగుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. ఎవరు థియేటర్ల బంద్కు పిలుపునిచ్చారు, దీని వెనుక కుట్రదారులు ఎవరు అని తెలుసుకోవడానికి ఆయన చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందులో భాగంగా జనసేన నేత అత్తి సత్యనారాయణ సినిమా థియేటర్ల బంద్కు పిలుపునిచ్చారు అని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. నేను థియేటర్ల బంద్కు పిలుపునివ్వలేదు, దీనంతటికి కారణం ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డే కారణం. వారి తమ్ముణ్ణి తప్పించడానికి దిల్ రాజు గారు నా పేరు తెరపైకి తీసుకొచ్చారని అత్తి సత్యనారాయణ మీడియా ద్వారా వ్యాఖ్యలు చేయడం జరిగింది. తను తప్పు లేకపోయినా పార్టీ నుంచి సస్పెండ్ అయినందుకు ఆయన బాధపడుతూ మీడియా సమావేశం నిర్వహించారు. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా థియేటర్ల బంద్ విషయంలో చాలామంది పెద్దలు ఉన్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల దిల్ రాజు గారు మీడియా సమావేశం పెట్టినప్పుడు ఆయన ఏమన్నారు, థియేటర్ల బంద్కు మేము పిలుపునివ్వలేదు, అక్కడ సమావేశం నిర్వహించారు థియేటర్ల సమస్యల గురించి మాట్లాడుకోవడానికి, ఆ సమస్యలు ఎలా పరిష్కరించాలి అనే దానిపైన ఆలోచిస్తున్నాము. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ ఒకే చోటకు వచ్చి కూర్చుంటే సమస్య పరిష్కారం త్వరగా అవుతుంది అని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే సమావేశాలలో సినిమా థియేటర్ల బంద్కు ఎవరూ నిర్ణయం తీసుకోలేదని దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు జనసేన నేత అత్తి సత్యనారాయణ థియేటర్ల బంద్కు దిల్ రాజు తమ్ముడే పిలుపునిచ్చారని చెప్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఖచ్చితంగా థియేటర్లు బంద్ చేయాలని ఉద్దేశంతోనే సినీ ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు అనే సందేహం అయితే వస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఆలోచించాల్సింది ఏంటంటే థియేటర్లకు నష్టాలు వస్తున్న మాట వాస్తవం. వారికి అనుకున్న రీతిలో డబ్బులు రావడం లేదని, లక్షలాది రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుందని యజమానులు మాత్రం ఆవేదన చెందుతున్నారు. మనము గతం నుంచి చూస్తే మన తెలుగు 2 రాష్ట్రాల్లో దాదాపు 3000కు పైగా థియేటర్లు ఉన్నట్లు సినీ పెద్దలు చెప్తుంటారు. అయితే రాను రాను థియేటర్ల సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే సమయానికి సినిమాలు రావడం లేదు, థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు, ఇలా రకరకాల సమస్యలతో చాలా వరకు మన తెలుగు 2 రాష్ట్రాల్లో థియేటర్లను తొలగించి
ఫంక్షన్ హాల్ను ఏర్పాటు చేసుకుంటున్నారు యజమానులు. ఇప్పుడు కనీసం ఉండే థియేటర్లన్నా సక్రమంగా నడపాలి, అవి మూయకుండా ఉండాలంటే వారికి ఆదాయం కావాలని థియేటర్ల యజమానులు కోరుతున్నారు. ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? మల్టీప్లెక్స్ థియేటర్లకు సినిమా విడుదలైనప్పుడు 53% మల్టీప్లెక్స్ యాజమాన్యం తీసుకుంటే డిస్ట్రిబ్యూటర్లకు 47% ఇస్తున్నారు. అలాగే రెండో వారంలో కలెక్షన్లు తగ్గినా ఆదాయం వచ్చిన దాంట్లో 50-50 తీసుకుంటున్నారు. అందువల్ల మల్టీప్లెక్స్ థియేటర్లకు ఎలాంటి నష్టం లేదు. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రం హౌస్ఫుల్ అయితేనే అద్దెలు ఇస్తున్నారు. రెండో వారంలో హౌస్ఫుల్ కాకపోతే 40% మాత్రమే అద్దెలు చెల్లిస్తున్నారని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రముఖ హీరో. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించడానికి ఆయన కృషి చేయవచ్చు. కానీ ఆయన ఏమాత్రం ఆ పద్ధతిలో ఆలోచించడం లేదు. నా సినిమా విడుదలవుతుంది, ఈ సమయంలో థియేటర్ల బంద్కు పిలుపునిచ్చారు, ఇంత ధైర్యం ఎవరు చేశారు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. అందుకే కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సినిమా థియేటర్లను అధికారులు పరిశీలిస్తున్నారు. అక్కడ సరైన సౌకర్యాలు లేకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. థియేటర్ల బంద్ అంశం రోజు రోజుకు చర్చనీయాంశంగా మారుతుంది అని చెప్పవచ్చు. జూన్ 12వ తేదీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతుంది. ఇలాంటి సమయంలో థియేటర్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉక్కుపాదం మోపుతున్నారు అనే చర్చ అయితే జరుగుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు ఒకలా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయన సినిమా విడుదలవుతుంది కాబట్టి, థియేటర్లో బంద్కు పిలుపునిచ్చారు కాబట్టి వారి మీద కక్ష సాధింపుతో థియేటర్లు పరిశీలించడానికి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారని యజమానులు చర్చించుకుంటున్నారు. థియేటర్ల యజమానులు మాత్రం ఇది రాజకీయ కక్షలో భాగమే అని భావిస్తున్నారు.